హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. శ్రీరాముని గుండెలో పెట్టుకుని పూజించే పరమ పవిత్ర భక్తుడు ఆంజనేయుడు. సీతమ్మ జాడును రాముడికి చేరవేయడంలో, రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు ఎల్లప్పుడూ రామనామం జపించే హనుమంతుడు. తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు ఆ రాముడితోనే యుద్ధానికి దిగుతాడు. రాముడి పట్ల అపారమైన భక్తి కలిగిన హనుమంతుడు తన స్వామితోనే యుద్ధానికి ఎందుకు సిద్ధపడ్డాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్యలోని రాజప్రాంగణంలో శ్రీరాముడిని, హనుమంతుడిని చూసిన నారద మహర్షి ఒక తుంటరి ఆలోచన చేశాడట. స్వతహాగానే కలహప్రియుడైన నారదుడు వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరికీ గొడవ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం ఓ ప్లాన్ కూడా వేసుకున్నాడు. ఒకరోజు కాశీకి చెందిన ఓ రాజు శ్రీరాముడిని కలిసేందుకు వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు ఓ సహాయం చేయమని అడిగాడట. ఏమి సహాయం చేయాలని నారదుని అడిగితే, మీరు ముందు మాట ఇవ్వండి, చెప్తాను అంటాడు. ఆ కాశీరాజు అప్పుడు సరే అంటాడు. ఆ కాశీరాజుకి ఇలా చెప్తాడు, మీరు అయోధ్య రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవించండి. నారదునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్ళాక అందరినీ గౌరవించి విశ్వామిత్రుడిని ఏమాత్రం పట్టించుకోడు. దీంతో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక సూర్యాస్తమయం ముగిసేలోపు ఆ కాశీరాజు తల నా కాళ్ల మీద ఉండాలని రాముడిని ఆదేశిస్తాడు. తన గురువైన విశ్వామిత్రుని ఆదేశానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న కాశీరాజు భయంతో హనుమంతుని దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు జరిగిన విషయం తెలియని హనుమంతుడు, నేను నిన్ను కాపాడుతాను అని హామీ ఇస్తాడు. తన గురువుకు ఇచ్చిన మాట ప్రకారం కాశీరాజుని మట్టు పెట్టేందుకు శ్రీరాముడు బయలుదేరుతాడు. అయితే అదే సమయంలో రాముడిని హనుమంతుడు అడ్డుకుంటాడు. దీంతో రాముడు హనుమంతుడిపై కోపం తెచ్చుకుని ఆంజనేయునిపై బాణాలను సంధిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ఆ బాణాలను స్వీకరిస్తూ రామ బాణం కన్నా రామనామమే గొప్పదని జపిస్తాడు. అప్పుడు ఆ బాణాలు హనుమంతుడిని ఏమీ చేయలేకపోతాయి. చివరికి రాముడు, హనుమంతుడు కాశీరాజును కలిసి తనను విశ్వామిత్రుడి కాళ్ల దగ్గర పడేస్తారు. దీనితో శాంతించిన విశ్వామిత్రుడు తనని వదిలేస్తాడు. ఇక ఇదంతా చూసిన నారదుడు తన కోరిక తీరినందుకు తనలో తానే మురిసిపోయి వారి వద్దకు వెళ్ళి ఇదంతా తానే చేశానని, రామబాణం గొప్పదా రామనామం గొప్పదా తెలుసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్లు చెప్పాడు. ఇక రామ బాణం కన్నా రామనామమే గొప్పదని రుజువైందని చెప్పాడు. ఇక రామనామంతో రామ బాణాన్ని జయించిన గొప్ప రామభక్తుడు హనుమంతుడు. మనం ఆలయాల్లో చాలాసార్లు చూసి ఉంటాం. అయితే నిశితంగా పరిశీలిస్తే ఆంజనేయుడు దేహమంతా సింధూరం ధరించినట్లు గమనించవచ్చు. ఇలా ఉండటానికి ఓ కథ ఉంది. ఓ రోజు సీతమ్మ తల్లి తన తలపై సింధూరం పెట్టుకుంటూ ఉంటే వీరాంజనేయుడు చూస్తాడు. సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారని సీతాదేవిని అడుగగా శ్రీరాముడికి ఎలాంటి ఆపద కలగకుండా
దీర్ఘకాలం జీవించేందుకు గాను ఇలా చేస్తున్నానని సీతాదేవి బదులిచ్చింది. అప్పటి నుంచి ఆంజనేయుడు కూడా శ్రీరాముడిపై అపారమైన భక్తితో తాను కూడా దేహమంతా సింధూరం ధరించడం మొదలుపెట్టాడు. ఇక ప్రాచీన హిందూ తాళపత్రాల ప్రకారం విశ్వంలో ఉన్న 7 అమరుల్లో అంటే మరణం లేని వారిలో హనుమంతుడు కూడా ఒకరు. ఇక శ్రీరాముడు హనుమంతుడికి స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసుతుడు అందుకు అంగీకరించడు. తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు. అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు. అందుకే హనుమంతుడిని అందరూ చిరంజీవిగా కొలుస్తారు. సప్త చిరంజీవుల్లో హనుమంతుడితో పాటు అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు ఉన్నారు.